వెల్కమ్ టు ఎస్డివి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన గ్రామాల ప్రణాళికలు త్వరగా సిద్ధం చేయాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్. నకిలీ మద్యంపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై బిఎన్ఎస్ సెక్షన్ల కింద చర్యలు. రాష్ట్ర ఎక్సైజ్ భూగర్భ గనుల శాఖ మార్చులు కొల్లు రవీంద్ర. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సమస్యల పరిష్కారం, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంది. తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణంలో అప్పటి సీఎం జగన్ భారీగా అవినీతికి పాల్పడ్డారని మంత్రి సత్యకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ఒక్కో కళాశాలకు 100 కోట్ల చొప్పున ముడుపులు తీసుకున్నారని ధ్వజమెత్తారు. 400 కోట్లు ఖర్చయ్యేదానికి 500 కోట్ల నుంచి 600 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇచ్చారు. ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయిస్తూ పరిపాలనా అనుమతులు ఇవ్వటం వెనుక ముడుపుల బాగోతం నడిచింది. ఇచ్చిన కమిషన్లు తిరిగి ఇవ్వాలని కాంట్రాక్టర్లు ఒత్తిడి చేయడంతో దిక్కుతోచక పీపీపీ విధానంలో కళాశాలల నిర్మాణానికి ముందుకొచ్చే వారిని బెదిరిస్తూ ఉత్తుత్తి పర్యటనలకు సిద్ధమయ్యారు అని మంత్రి మండిపడ్డారు. హైకోర్టు నిన్న చేసిన వ్యాఖ్యలు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చెంపపెట్టు లాంటివి. ఎక్కడ అభివృద్ధి జరుగుతున్నా, సంక్షేమం జరుగుతున్నా దాన్ని అడ్డుకోవడం కోసం అసందర్భ పేలాపనలు చేయడం, అసత్యాల్ని మాట్లాడుతూ ప్రజల్లో అపోహలను సృష్టించడం ఇటీవల ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అలవాటుగా మారింది. కేవలం మాట్లాడమే కాకుండా అభివృద్ధిని అడ్డుకోవడం కోసం అనేక రకాలుగా కోర్టులలో పిటిషన్లు వేస్తూ అడ్డంకులు కూడా సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది అమరావతి నిర్మాణంలో కానీ, పోలవరంలో కానీ, ఇతరత్ర కార్యక్రమాలు కానీ, లేకపోతే పీపీపీ విధానంలో అసంపూర్ణంగా మిగిలిపోయిన మెడికల్ కాలేజీలను 2 సంవత్సరాల్లో పూర్తి చేసి ఒక నాణ్యమైన వైద్య విద్యని పేద విద్యార్థులకి, మెరుగైన వైద్య సేవల్ని ఈ రాష్ట్రంలోని పేదలకి అందించాలనే ఒక సమున్నత లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పీపీపీ మోడల్లో కాలేజీలని నిర్మించాలని ప్రయత్నం చేస్తుంటే, ఒకవైపు పీపీపీకి ప్రైవేటైజేషన్కి తేడా తెలియకుండా, తెలియక కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి లక్షల కోట్ల వ్యాపారం చేసే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రైవేటైజేషన్కి, పీపీపీకి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి తేడా తెలియదంటే ఎవరు నమ్మరు. కానీ పదే అబద్ధాలు మాట్లాడుతూ తన సొంత పత్రికలు కానీ, ఛానళ్ళు కానీ పదే అసత్యాలను ప్రచారం చేస్తూ ఆ గుత్తేదారుల దగ్గర నుంచి కమిషన్లు తీసుకున్నారు కాబట్టి, ఆ కమిషన్లు మళ్ళీ తిరిగి చెల్లించమని ఆ గుత్తేదారులు ఒత్తిడి చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు దిక్కుదోచక నేను రద్దు చేస్తాను, ఎవరిని రానివ్వను, నేను కమిషన్లు మళ్ళీ మీకు ఎన్నిక ఇవ్వలేను. ఒక్కొక్క కళాశాలలో ఈ లెక్క చొప్పున 100 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు కమిషన్ తీసుకున్నట్టు. ఈ వైద్య విద్యను అందించాల్సిన చోట కూడా రాజీబడి కమిషన్లకు పెద్దపీట వేయడం కారణంగా ఇవాళ భవంతుల నిర్మాణం జరగలేదని నేను స్పష్టంగా చెప్తున్నా. లేకుంటే 400 కోట్లు లోపల ఖర్చు కావాల్సింది 600 కోట్లకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వేశారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది. ఎక్కడన్నా వేరే భూములు కొన్నారా అంటే ప్రభుత్వ భూములే ఇవ్వడం జరిగింది, ప్రభుత్వ భూములే కేటాయించడం జరిగింది. కాబట్టి
దీంట్లో ఖచ్చితంగా కమిషన్ల కోసం చేసిన ఇది బయట పడిపోతుందనే ఉద్దేశంతో ఇవాళ అవాస్తవాల్ని అసత్యాల్ని ప్రచారం చేస్తూ గందరగోళ పరిస్థితులను తెచ్చుకుంటూ తన జేబుల్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయిన కమిషన్ వాళ్ళు బయటికి తీసుకురాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న విశ్వ ప్రయత్నాలు తప్పిస్తే ఇక్కడ రాష్ట్రంలో పేదల గురించి కానీ విద్యార్థుల గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే 5 సంవత్సరాలైన పాలన ఎలా జరిగిందో, విద్యార్థులను ఏ రకంగా ఇబ్బంది పెట్టారో, పేదలను ఏ రకంగా హింసించారో, అనేక వర్గాల పట్ల ఎటువంటి ద్వేషభావంతో మెలిగారో అది చూశారు. కాబట్టి ఆయన మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుంది. దీంట్లో ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైనా వెళ్ళి ఒక్కసారి తను చేసిన తప్పుని తెలుసుకొని ప్రజలకు క్షమాపణలు చెప్పి అయ్యా నేను తప్పు చేశాను క్షమాపణలు చెప్తా అంటే కనీసం రాబోయే రోజుల్లో ఆ పుట్టగతులన్నా మిగులుతాయి. ఆ 2 అంకెలు ఏవైతే ఉన్నాయో ఆ 2 అంకెల మీద, లేకుంటే అది కూడా కాకుండా రాజకీయ సమాధి రాష్ట్రంలోని ప్రజలు కడతారనే విషయం జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సి ఉంది. మాట్లాడుతున్నాం ఎందుకంటే మేము వాళ్ళని అప్పీల్ కూడా చేస్తున్నా. మేము వచ్చే నాటికి దాదాపు 2500 కోట్లు బకాయిలు గత ప్రభుత్వం పెట్టిపోయింది. ఆ బకాయిలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళ ఆరోగ్యంగా ఉంటేనే సమాజ అభివృద్ధికి, దేశ అభివృద్ధికి రాజ్యం అవుతుందని ప్రముఖ వెల్నెస్ సెంటర్ ప్రియా మోహన్ రాజు తెలిపారు. మహిళల్లో అంతర్లీనంగా ఎంతో శక్తి దాగుంటుందని, మహిళలకు ప్రోత్సాహం అందిస్తే అద్భుతాలు సృష్టించగలరని ప్రముఖ వెల్నెస్ సెంటర్ ప్రియా మోహన్ రాజు తెలిపారు. మహిళలు నిత్యం మానసిక ఒత్తిడికి గురవుతుంటారని, ఒత్తిడిని అధిగమిస్తే జీవితంలో ముందుకు సాగుతారని ఆమె పేర్కొన్నారు. బందర్ రోడ్డులోని గేట్వే హోటల్ ఫిక్కీ ఫ్లో విజయవాడ చాప్టర్ ఆధ్వర్యంలో మహిళల సవాళ్లు, ఉన్నత శిఖరాలను అధిరోహించడం ఎలా అనే అక్షరంపై సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ప్రముఖ వెల్నెస్ మెంటర్ ప్రియా మోహన్ రాజు ముఖ్య అతిథిగా విచ్చేసి మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాలలో ముందుంటున్నారని తెలిపారు. కొన్ని చోట్ల వివక్షకు గురికావలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని, అయితే వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవలసిన అవసరం ఉందని సూచించారు. ముఖ్యంగా మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, ఒత్తిడికి గురికాకుండా ఉండటానికి ప్రయత్నించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిక్కీ ఫ్లో విజయవాడ చాప్టర్ ప్రతినిధులు రజని, చిత్ర, సుమా అట్లూరి, దీప్తి చలసాని, తులజా దేవినేని తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఫిక్కీ ఫ్లో విజయవాడ చాప్టర్ ప్రియా మోహన్ రాజీవ్కి పిలిచారు. షీఈ్ అ లైఫ్ కోచ్ ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు మై సెషన్ చాలా మంచి ఉండింది. ఎందుకంటే మనకి ఎలా లైఫ్లో ఎలా ఉండాలి, మన మైండ్, మన బాడీ, మన అపియరెన్స్ మనం ఎలా మంచిగా చూసుకోవచ్చు, దాంట్లో ఏం చేంజెస్ తీసుకురావచ్చు, దాన్ని బట్టి మనం ఎలా బెటర్ ఇండివిజువల్కి మతలబ్ టర్న్ అవ్వచ్చు, ఇవన్నీ బాగా క్లియర్గా చెప్పారు. సో ఐ థ్యాంక్ యూ ప్రియా ఫర్ కమింగ్ హియర్ అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ. It was a true pleasure coming here to Vijayawada, and committee and the chair have organized everything so well, and it's such an apt topic because I think all of us, we know everything, but sometimes we just need to be reminded that we are good, we are confident, and just try working on it. And it's so nice that they gave the students and so many members the opportunity to listen, look within themselves, and also believe that they have everything in them to shine and become the best version. Priya Mohan Raji from Hyderabad. ఇవాళ వచ్చి మాకు స్టూడెంట్స్కి లాట్ ఆఫ్ అవర్ ఎంప్లాయర్స్ అందరికీ హౌ టు మెయింటైన్ యువర్ సెల్ఫ్, హౌ టు హ్యావ్ ద కరెక్ట్ మైండ్ సెట్, మనం ఎలా లైఫ్లో ఇఫ్ వీ లుక్ గుడ్, అపియర్ గుడ్, మన హెల్త్ మనం చూసుకుంటే ఎలా మనం ఇంకా అబండెన్స్ని అట్రాక్ట్ చేయగలుగుతాం అనేది చెప్పారు. ఇట్స్ అ వెరీ వెల్ నాలెడ్జబుల్ సెషన్ అండ్ హోప్ఫుల్లీ ఆల్ ద గర్ల్స్ హియర్, ద women, the future of tomorrow will learn from it and be the best version of themselves. Thank you. ఎస్సీ, ఎస్టీ అత్యాచార బాధితులకు సకాలంలో పరిహారం అందేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి నెల 30వ తేదీన సివిల్ రైట్స్ డేటాను నిర్వహించాలని, 3 నెలలకు ఒకసారి తప్పనిసరిగా జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాలను నిర్వహించి ఇందుకు సంబంధించి నమోదైన కేసులు, బాధితులకు అందిస్తున్న పరిహారం తదితర అంశాలను సమీక్షించాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు, మందుల పంపిణీ, ఆసుపత్రుల్లో పరిశుభ్రత, ఆసుపత్రుల్లో రోగ నిర్ధారణ సేవలు, ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన, ఎస్సీ, ఎస్టీ అత్యాచార బాధితులకు పరిహార చెల్లింపు, పెన్షనర్ల రీఅసెస్, పాజిటివ్ పబ్లిక్ పర్సన్స్ తదితర అంశాలపై గురువారం ఏపీ సచివాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఎస్సీ ఎస్టీ అత్యాచార బాధితులకు పరిహారం చెల్లించేందుకు 31.54 కోట్ల రూపాయలు విడుదల చేయగా 27.47 కోట్ల రూపాయలు చెల్లించాలని, మిగతా నిధులను కూడా సకాలంలో చెల్లించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ వీడియో సమావేశంలో సెర్ఫ్ సీఈఓ వి కరుణ, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్, ఆ శాఖ డైరెక్టర్ బి లావణ్యవేణి, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరవ్ గౌర్, ఆ శాఖ కమిషనర్ వీరపాండ్యన్, ఏపీఎంఎస్ ఐడిసి వీసీ అండ్ ఎండి గిరీష్, గ్రామ వార్డు సచివాలయాల డైరెక్టర్ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అలాగే వర్చువల్గా వివిధ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీని నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఎక్సైజ్ మరియు భూగర్భ గనుల శాఖ మార్చులు కొల్లు రవీంద్ర వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఏపీ సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నకిలీ మద్యం నివారణకు ఎక్సైజ్ శాఖలోని ఎన్ఫోర్స్మెంట్ విభాగం సమర్థవంతంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. నవోదయం కింద ఇప్పటికే 21 జిల్లాలను సారారహిత జిల్లాలుగా చేయటం జరిగిందని వివరించారు. అక్రమ మద్యం నియంత్రణపై ఇప్పటికే ముఖ్యమంత్రి వర్యులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో అక్రమ మద్యం నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి రవీంద్ర పునరుద్ఘాటించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్ఫోర్స్మెంట్ను మరింత కట్టుదిట్టం చేయటం జరిగిందని, దాంతో రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టుల పనితీరు బాగా మెరుగుపడిందన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో 5 ప్రాంతాల్లో ల్యాబ్లను ఏర్పాటు చేసి అవసరమైన తనిఖీలు చేసి నాణ్యమైన మద్యం సరఫరాకు తగిన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఎక్సైజ్ శాఖ కమిషనర్ శ్రీధర్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా మొలకల చెరువు మండలంలో ఈ నెల 3వ తారీఖున డిపార్ట్మెంట్ జరిపినటువంటి ఇన్వెస్టిగేషన్లో అక్కడ వచ్చినటువంటి ఒక రిపోర్ట్ ప్రకారం అక్కడికి వెళ్ళి, అంటే ఇది రొటీన్గా రాష్ట్రం అంతా కూడా ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఉంది. ఈ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో ఎక్కడ కంప్లైంట్స్ వచ్చినా ఇమ్మీడియట్గా స్పందించి అక్కడికి వెళ్ళి రైడ్స్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే అన్నమయ్య జిల్లా మొలకల చెరువులో అక్కడ ఒక స్పూరియస్ లిక్కర్ తయారవుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్, ఆ లేబుల్స్ కానీ, తర్వాత ఆ లేబుల్స్ అన్నీ కూడా పరిశీలన చేసిన తర్వాత కొన్ని షాపుల దగ్గర ఐడెంటిఫై అయ్యి దాని మీద డీటెయిల్గా వెళ్ళినప్పుడు సప్లై చేసే వ్యాన్ కానీ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుని ఒక ప్రాంగణాన్ని కనుగొనడం జరిగింది. హైవే రోడ్డుకి ఆనుకుని కదిరినాథుని కోట గ్రామంలో, అంటే మొలకల చెరువు పట్టణానికి 1 కిలోమీటర్ దూరంలో ఒక షెడ్ ఉంది. ఆ షెడ్ దగ్గర జరుగుతుందని చెప్పి ఆ వెహికల్ అక్కడ ఉండడం ఇవన్నీ కూడా గమనించిన తర్వాత దాని మీద దాడి చేయటం జరిగింది. దాడి చేసిన తర్వాత అక్కడ కొంత ఈ డిస్టిలేషన్ జరుగుతుందనేది అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ బట్టి తెలియడం జరిగింది. వెంటనే ఏసీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గారికి ముందే సమాచారం ఉంది. ఆయన ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అక్కడికి వెళ్ళి చేయటం జరిగింది. ఇమ్మీడియట్గా దాంట్లో ప్రజారోగ్యాన్ని ప్రైవేటు చేతుల్లో పెడుతున్నాడు చంద్రబాబు. కోటి సంతకాల ప్రజా ఉద్యమం ద్వారా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి గట్టి సందేశాన్ని పంపుదాం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్. ప్రజారోగ్యం అనే దాన్ని గాలి కుదరడం అంటే నిర్లక్ష్యం చేశారు. గాలి కుదరడం కాదు, ప్రజారోగ్యం దాన్ని మొత్తం సమాధి, దాన్ని ప్రభుత్వం దీని నుంచి వదిలేసి మొత్తం తీసుకెళ్లేసి ప్రైవేట్ చేతిలో పెడుతున్నాడు. ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు, ఒక రాజకీయ అంశం కాదు, ప్రజలకు సంబంధించింది, రాష్ట్రానికి సంబంధించింది, 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించింది, కుటుంబాలకు 1,70,00,000 కుటుంబాలకు సంబంధించింది, చిన్నపిల్లలకు సంబంధించింది, తల్లులకు సంబంధించింది, మన బిడ్డలకు సంబంధించింది. కాబట్టి అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేయాలనే ఆకాంక్షతో దీని గురించి అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా మొదలు పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ కోటి సంతకాల ప్రజా ఉద్యమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టేకప్ చేసింది.
ఇప్పుడు మీరు చూస్తున్న పోస్టర్ కూడా ఈరోజు ఇప్పుడు ఏదైతే రిలీజ్ చేస్తున్నామో ఇది కూడా దానికి సంబంధించిందే. ఇందులో భాగంగా ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రచ్చబండ కార్యక్రమాలు రేపటి నుంచి, అంటే రేపు 1-2 రోజులు ఈ ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నాం. రేపటి నుంచి మొదలవుతాయి. ఇప్పటి నుంచి నవంబర్ నెలాఖరు వరకు కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో భాగంగా రచ్చబండ కార్యక్రమాలు జరుగుతూ నాయకులు పార్టిసిపేట్ చేసి అవేర్నెస్ పెంచడంతో పాటు పార్టీకి సంబంధించిన క్రియాశీల కార్యకర్తలందరూ కూడా, ఇంకా ఎవరెవరు వస్తే ప్రజా సంఘాల నాయకులు కానీ కార్యకర్తలు కానీ సివిల్ సొసైటీకి సంబంధించి ఎవరు పార్టిసిపేట్ చేసినా వీ వెల్కమ్ దెమ్. వాళ్ళు ఈ సంతకాల సేకరణ కార్యక్రమం మొదలు పెడతారు. ఇళ్ల దగ్గరికి వస్తారు లేదా కూడళ్ల దగ్గరికి ఉంటారు. మీరు పార్టిసిపేట్ చేయాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇందులో భాగంగా మధ్యలో అక్టోబర్ 28న నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు చేయాలని సంకల్పించినారు. జగన్మోహన్ రెడ్డి గారు పిలుపిచ్చారు. పార్టీ ఆ మేరకు అప్పటికి సంసిద్ధులను పార్టీ ఉంది. దాంతోపాటు ఎంతమంది దేశంలో సర్క్యులర్ ఎకానమీ వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ 4.0ని అందిపుచ్చుకుని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించనుందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ పి కృష్ణయ్య తెలిపారు. హోటల్ మురళీ ఫార్చ్యూన్ నందు గురువారం వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, శాఖాధిపతులతో వర్క్షాప్ నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రీసైక్లింగ్ పాలసీని రాష్ట్రంలో పకడ్బందీగా అమలు చేయడంతో పాటు సామాన్యులను భాగస్వాములను చేసి లబ్ధి చేకూర్చేలా కృషి చేస్తున్నామన్నారు. పారిశ్రామిక రంగాల నుంచి వచ్చే వ్యర్థాలను రీసైక్లింగ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కె పట్టాభిరామ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 149 ప్రకారం వేస్ట్ రీసైక్లింగ్ పాలసీని పటిష్టంగా అమలు చేసేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సర్క్యులర్ ఎకానమీ మరియు రీసైక్లింగ్ పాలసీ అనేటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఇది భారతదేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలో ఈ సర్క్యులర్ ఎకానమీ రీసైక్లింగ్ పాలసీని పరిశ్రమల శాఖ ద్వారా జీవో ఇవ్వటం జరిగింది. ఈ కొత్త కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసేదానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఈ పారిశ్రామిక రంగంలోనూ, తర్వాత వ్యర్థాలను రీసైక్లింగ్ చేసే రంగంలోనూ అనుభవం, సంబంధాలు ఉన్నటువంటి వివిధ కార్పొరేషన్ చైర్పర్సన్స్, సంబంధించిన అధికారులందరితోటి ఈరోజు ఇక్కడ ఈ పాలసీని ఏ విధంగా అమలు చేయాలి, దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, తద్వారా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి 20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా ఈ రంగాన్ని కూడా ఒక వేదికగా వాడుకొని ఉద్యోగ కల్పనకు, ఉపాధి కల్పనకే కాకుండా పర్యావరణ పరిరక్షణ కూడా ఈ వ్యర్థాలని సరిగ్గా వాడుకున్నట్లయితే ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ పాలసీని సమర్థవంతంగా అమలు చేసేదానికి పెద్దల యొక్క సూచనలు తీసుకొని, అధికారుల యొక్క సూచనలు తీసుకొని రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జిల్లా స్థాయిలోనూ కూడా ఈ అంశాలన్నీ ఆదేశాల రూపంలోనూ ఆచరణలో పెట్టే విధంగా ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకునే దానికి ఈరోజు ఇక్కడ ఈ సదస్సు జరిగింది. దీనిలో మనకి వివిధ కార్పొరేషన్కి చెందినటువంటి అధ్యక్షులందరూ ఉన్నారు. శాఖలకు చెందినటువంటి కార్యదర్శులు కావచ్చు లేదా సిఇఓలు కావచ్చు, వాళ్ళు భాగస్వాములు అయినారు. అదేవిధంగా ఈ రంగంలో అనుకున్నటువంటి కొంతమంది స్వచ్ఛంద సంస్థలు కూడా పాల్గొన్నారు. మొత్తం మీద మా లక్ష్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పెద్ద ఎత్తున ఈ మధ్యనే మనం స్వచ్ఛాంధ్ర అవార్డులు కూడా ప్రకటించుకున్నాం. ఓ పక్క పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ ఉపాధి కల్పనలో కూడా ఈ వ్యర్థాలని సరిగ్గా వాడుకున్నట్లయితే రాష్ట్రం యొక్క అభివృద్ధికి దోహదపడుతున్న ఉద్దేశంతో ఈ పాలసీని ముందుకు తీసుకెళ్లేదానికి అందరి యొక్క పెద్దల యొక్క సూచనలు తీసుకునేదానికి ఈ సదస్సు ఏర్పాటు చేశాం. వారందరూ పార్టిసిపేట్ చేశారు, మంచి సలహాలు ఇచ్చారు. వీటన్నిటిని ఇంతకుముందే
ఇండస్ట్రీ సెక్రటరీ డాక్టర్ యువరాజ్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు మేము ఇచ్చినటువంటి సూచనల అనుగుణంగా రాబోయే రోజుల్లో రాష్ట్ర స్థాయిలోనూ అదేవిధంగా జిల్లా స్థాయిలోనూ దీన్ని ఏ విధంగా కార్యాచరణ తీసుకెళ్లాలనే విధంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి కమిటీలు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం అమలు చేసడానికి ముందుకెళ్ళేదానికి వారు కూడా నిర్ణయం తీసుకున్నారు. థ్యాంక్ యూ. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సమస్యల పరిష్కారం, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. తూర్పు నియోజకవర్గంలోని 20వ డివిజన్ కృష్ణలంక ఎం హోటల్ వద్ద ట్రాఫిక్ సమస్యలపై సంబంధిత అధికారులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలోని 20వ డివిజన్ కృష్ణలంక ఎం హోటల్ వద్ద ట్రాఫిక్ సమస్యలపై సంబంధిత అధికారులతో కలిసి పర్యటించడం జరిగిందని, కృష్ణలంక ప్రాంతంలోని ప్రజలు జాతీయ రహదారిని దాటేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎన్హెచ్ఏఐ, ఇరిగేషన్, విఎంసి అధికారులతో మాట్లాడి చేపట్టాల్సిన పనుల గురించి చర్చించారు. నాడు చోటా డాల్ వ్యాపారి నేడు డాల్ వ్యాపార సామ్రాజ్యంలో డాన్గా మారి కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టారు. తన అక్రమ సంపాదనకు గుంటూరు, విజయవాడ కేంద్రంగా దేశు మురళి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వ్యాపారాన్ని విస్తరించి చిన్న చిన్న వ్యాపారస్తులను పాతాళానికి తొక్కి కేజీఎఫ్ తరహాలో డాల్ వ్యాపార రంగంలో కింగ్ మేకర్గా చక్రం తిప్పి రాజకీయ పార్టీలను అడ్డం పెట్టుకుని కోట్లకు పడగెత్తి మురళి అక్రమ సామ్రాజ్య కేంద్రాలపై ఐటీ దాడులు గత 3 రోజుల నుంచి జరుగుతున్నాయి. విజయవాడ ఈ పేరు వినగానే రాజకీయాలకు ప్రధాన అడ్డా అనే మాట మనందరికీ గుర్తొస్తుంది. కానీ నేడు డాల్ వ్యాపార సామ్రాజ్యాన్ని 2 తెలుగు రాష్ట్రాలలో విస్తరించి అనేక జిల్లాలలో బినామీలతో ఓ కేజీఎఫ్ సినిమా తరహాలో పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించారు. సామ్రాజ్యంలో జరుగుతున్న అక్రమాలు పరాకాష్ఠకు చేరటంతో కొంతమంది వ్యక్తులు ఐటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేయడంతో ఐటీ అధికారులు నేరుగా రంగంలోకి దిగి దేశు మురళి ఇంటిపై, అదేవిధంగా తనతో వ్యాపార సంబంధం కలిగిన బినామీలు, వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్న ఇల్లు, వ్యాపార కేంద్రాలపై ఒకేసారి ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ముఖ్యంగా విజయవాడ సమీపంలోని మైలవరం నియోజకవర్గం సూరాయ ఈ పాలెంలో 4 గోడౌన్లు, కొన్ని నివేశ స్థలాలు, కోట్ల రూపాయలు విలువ చేసే వ్యవసాయ భూమి, గెస్ట్ హౌస్తో పాటు మరికొన్ని ఆస్తులు ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. రాష్ట్రంలో 4 నగరాల్లో వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లు ఏర్పాటుకు జిందాల్ ఐటీఎఫ్, ఆంటోనీ లారా సంస్థలతో స్వచ్ఛాంధ్ర సంస్థ అవగాహన ఒప్పందం చేసుకుంది. నెల్లూరు, కాకినాడలో జిందాల్ ఐటీఎఫ్, హైదరాబాద్, కర్నూలు, కడపలో ఆంటోనీ లారా ఎన్విరో సొల్యూషన్స్, పూణే ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నాయి. విజయవాడలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సమక్షంలో జిందాల్ ఐటీఎఫ్ ప్రెసిడెంట్ చారి, ఆంటోనీ లారా ఎండీ జోస్ ఆంటోనీ లారా, స్వచ్ఛాంధ్ర సంస్థ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి మరియు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ పట్టాభిరామ్ విలేకరులతో మాట్లాడుతూ
దేశంలోని మరే ఇతర రాష్ట్రాల్లోనూ వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లు లేవు. చరిత్రలో నిలిచిపోయే రాష్ట్రంలో 4 ప్లాంట్ల ఏర్పాటుకు ఒప్పందం జరిగింది. నెల్లూరులో 12 మెగావాట్లు, కడప, కర్నూలు, కాకినాడలో 15 మెగావాట్ల చొప్పున విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి. 18 నుంచి 24 నెలల్లో ప్లాంట్ల పనులు పూర్తవుతాయి అని వివరించారు. మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కోట్లాది మంది ప్రజల యొక్క భాగస్వామ్యంతో ఉధృతంగా సాగుతూ ఉంది. స్వచ్ఛత విషయంలో దేశానికి ఒక రోల్ మోడల్గా ఆంధ్ర రాష్ట్రం నిలవాలి అన్న ఒక పట్టుదలతో మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశంలో గౌరవ మంత్రివర్యులు నారాయణ గారి సారథ్యంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ ఏదైతే ఉందో మనందరికీ తెలుసు, గత ప్రభుత్వం 85 లక్షల టన్నుల చెత్తని ఎక్కడికక్కడ వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. చెత్త మీద పన్నేసి చెత్తను మాత్రం ప్రాసెస్ చేయకుండా ఎక్కడికక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మొన్న అక్టోబర్ 2వ తేదీకే దాదాపుగా 85 లక్షల టన్నుల చెత్త ఏదైతే గత ప్రభుత్వం వదిలిపెట్టిందో దానిని పూర్తిగా బయోమైనింగ్ ద్వారా ఆ లెగసీ వేస్ట్ అంతా కూడా క్లియర్ చేయటం, ఇంకా అదనంగా ఉన్నటువంటి 30 లక్షల టన్నుల చెత్త ఏదైతే ఉందో అది డిసెంబర్ నెలాఖరికి పూర్తి చేసే కార్యక్రమాన్ని కూడా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చేపడతా ఉంది. మరి లెగసీ వేస్టే కాకుండా ఏ రోజు చెత్త ఆ రోజు ప్రాసెస్ అయిపోవాలి, ఇక చెత్త డంపింగ్ అనేది ఇక రాష్ట్రంలో ఉండకూడదు, డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్గా రాష్ట్రం నిలబడాలి అన్నది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి విజన్. మరి ఆ రకంగా ఏ రోజు చెత్త ఆ రోజు ప్రాసెస్ అవ్వాలి అంటే మనం వినూత్నంగా ఆలోచించాలి. రకరకాల ప్రాసెసింగ్ ఆప్షన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్. 2014-19 మధ్య ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మరి వారి యొక్క కృషి వల్ల ఈ రోజున గుంటూరు దగ్గర అదేవిధంగా విశాఖపట్నం దగ్గర 2 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ జిందాల్ కంపెనీ ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉన్నాయి. మరి 2 ప్లాంట్స్లో కూడా దాదాపుగా ప్రతిరోజు 1200 నుంచి 1300 టన్నుల చెత్త ప్రాసెస్ అవుతూ ఉంది. మరి ఆ 2 ప్లాంట్లకి అదనంగా ఇంకా ఈ రోజున ఒక 4 ప్లాంట్లకి కన్సెషన్ అగ్రిమెంటు సైన్ చేస్తూ ఉన్నాం. నెల్లూరు, కాకినాడ, కడప, కర్నూలు ఈ 4 ప్రాంతాల్లో 4 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పనులు అతి త్వరలో ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఇప్పటికే టెండర్స్ ఫైనలైజ్ చేయటం, నెల్లూరు, కాకినాడ ప్లాంట్స్ని జిందాల్ కంపెనీ వారు దక్కించుకున్నారు టెండర్ ద్వారా. అదేవిధంగా కడప, కర్నూలు ప్లాంట్స్ని యాంథనీ లారా కంపెనీ వారు టెండర్ ద్వారా వారు దక్కించుకోవడం జరిగింది. 12 మెగావాట్లు, కాకినాడ 15 మెగావాట్లు, కడప, కర్నూలు అక్కడ కూడా 2 ప్రాంతాల్లో 15 మెగావాట్లు. ఆ రకంగా ఈ 4 ప్లాంట్లు ఈ రోజున కన్సెషన్ అగ్రిమెంట్ సైన్ చేస్తూ ఉన్నాం. మన రాష్ట్రంలో అర్బన్ లోకల్ బాడీస్ నుంచే దాదాపుగా 7500 టన్నుల చెత్త ప్రతిరోజు కూడా మనకు వస్తుంది. మరి రూరల్ నుంచి ఇంకొక అదనంగా 3 నుంచి 4000 మళ్ళీ అదనంగా మనకు వస్తుంది. మరి దాదాపుగా ఈ 2 కలుపుకుంటే 11-12 టన్నుల చెత్త ఏదైతే ప్రతిరోజు మన రాష్ట్రంలో బయటకు వస్తుందో దానిని ఏ రోజుకు ఆ రోజు ప్రాసెస్ చేయటం కోసం మరి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ని పెడుతున్నాం. నాకు తెలిసి దేశంలో మరే ఇతర రాష్ట్రంలో ఇంత పెద్ద సంఖ్యలో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ అనేది ఎవరూ కూడా నెలకొల్పట్లేదు. అది కేవలం ఒక విజనరీ లీడర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికే సాధ్యమైంది. ఉన్నటువంటి 2కి అదనంగా ఇంకొక 4 అంటే ఇప్పుడు దాదాపుగా 6, ఇంకొక 2 ప్లాంట్స్కి కూడా అతి త్వరలోనే టెండర్లు కూడా పిలవబోతున్నాం. ఆ రకంగా భారతదేశంలో అత్యధిక వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ని మన రాష్ట్రంలో పెట్టుకుని ఇక చెత్త అనేది ఎక్కడా కూడా డంపింగ్ అవసరం లేకుండా ఒక డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్గా ఈ రాష్ట్రాన్ని
మేము అతి త్వరలోనే మార్చబోతున్నాం. ఈ ప్లాంట్స్ నిర్మాణానికి కూడా 18 to 24 monthsలో ఈ ప్లాంట్లు నిర్మాణాలు కూడా పూర్తి చేయాలని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ 2 కంపెనీస్కి కూడా, జిందాల్ అండ్ యాంథనీ లారా, మ్యాక్సిమం 24 monthsలో ఈ ప్లాంట్స్ మనకు అందుబాటులోకి రానున్నాయి. తద్వారా మరి ప్రతి ప్లాంట్కి కూడా సరౌండింగ్ యుఎల్బీస్ని ఇప్పటికే మ్యాప్ చేసాం, మున్సిపాలిటీస్ని, కార్పొరేషన్స్కి. ప్లాంట్లు అందుబాటులోకి వచ్చే వరకు ఒక 70 వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ను కూడా ప్రారంభిస్తున్నాం. ఆ విధంగా ఓవరాల్గా ఒక ఫుల్ ప్రూఫ్ ప్రొసీజర్ని ఏర్పాటు చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మరి యాంథనీ లారా కంపెనీ వారితో ముందుగా కడప మరియు కర్నూలు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ సంబంధించి ఆ అగ్రిమెంట్ అనేది ఇప్పుడు సైన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఎన్విరాన్మెంట్ నామ్స్ ఎట్టి పరిస్థితుల్లో వైలేట్ చేయొద్దు అని చెప్పారు. ఆ ప్రాసెస్లో మేము ఒక వరల్డ్ రినౌన్స్డ్ సంస్థ ఒకటి ఉంది నార్వేలో, సింటెఫ్ అని. దానిలో 2000 మంది సైంటిస్టులు 70 కంట్రీల నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళు వైజాగ్ ప్లాంట్ స్టడీ చేసి ఈ ప్లాంట్ ఒక ఇంటర్నేషనల్ నామ్స్ అనేది ఫాలో అవుతుందని చెప్పడం జరిగింది. దాని మీద ఫర్దర్ ప్రాసెస్ చేసి విత్ ఇన్ షార్టెస్ట్ పీరియడ్లో చైర్మన్ స్వచ్ఛాంధ్ర పట్టాభి గారు, నెక్స్ట్ అనిల్ కుమార్ గారు, నెక్స్ట్ టెక్నికల్ ఓఎస్డి ఆఫ్ మినిస్టర్ నారాయణ గారు, కాజావలి గారు, వీళ్ళందరూ కలిసి నారాయణ గారి యొక్క డైరెక్టివ్స్ని అమలు చేస్తూ మేము ఈరోజు ఆ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో వారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. వారికి మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నెక్స్ట్ నాట్ ఓన్లీ దట్, ఈ ఒక్క స్టేట్లోనే 2 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు ఉన్నాయి. ఇండియాలో 29 స్టేట్స్ ఉన్నాయి. ఈ ఒక్క స్టేట్లోనే 2 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఉన్నాయి. ఈవెన్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ నుంచి కూడా అఫీషియల్స్ వచ్చారు. నెక్స్ట్ యూనిడో నుంచి కూడా చాలామంది అఫీషియల్స్ వచ్చారు. బట్ ప్రతి వాళ్ళు సాటిస్ఫై వెళ్ళారు. నేను ఇంకొక చిన్న సబ్మిషన్ ఏం చేస్తున్నానంటే, ఈ మీడియా మిత్రులు కూడా ఒకరోజు మా ప్లాంట్కి వచ్చి చూస్తే బాగుంటుంది. మా ఏపీ లైజనింగ్ ఇన్ఛార్జి మిస్టర్ రామకృష్ణ అని ఉన్నారు, వారు కాంటాక్ట్ డీటెయిల్స్ మీరు తీసుకోండి. మీరు కూడా వచ్చి రియాలిటీ చూసి ఈ స్టేట్ దీనికోసం ఎందుకు ఇంత ఖర్చు పెడుతుంది అనేది మీకు అవగాహన అనేది కల్పిస్తుంది. మా కొలీగ్ రూపేష్ మిశ్రా అని బిజినెస్ ప్రాసెస్ ఎవరైతే బిడ్డింగ్ చేశారో అతను వచ్చారు. నెక్స్ట్ మా పర్చేజ్ హెడ్ భార్గవ్, నెక్స్ట్ మా ప్లాంట్ హెడ్ రాయుడు, మెకానికల్ ఇన్ఛార్జ్ మురళి గారు, నెక్స్ట్ సెంట్రల్ నియోజకవర్గంలోని 62వ డివిజన్ పరిధిలో ఉన్న ఏవిఎస్ రోడ్డులోని చలసాని సూర్యప్రకాష్ స్కూల్ వద్ద స్వయం ఉపాధిని ప్రోత్సహించే లక్ష్యంతో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు విజన్తో P4 పథకం కింద నిరుపేదలకు ఆర్థిక సాయం ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా 2 లబ్ధిదారులకు 2 తోపుడు బండ్లు మరియు 1 టిఫిన్ బండిని అందించడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ, ఈ సహాయం ద్వారా లబ్ధిదారులు తమ స్వంత వ్యాపారాలను ప్రారంభించి ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి అవకాశం లభిస్తుంది అని, చిరు వ్యాపారులకు మరియు పేద వర్గాలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న 3 సభ్యులకు ఈరోజు తోపుడు బండ్లు మరియు టిఫిన్ బండ్లను డివిజన్ టీడీపీ నాయకులతో కలిసి పంపిణీ చేయడం జరిగిందని, P4 పథకంలో భాగంగా చిన్న వ్యాపారులకు ఈ తోపుడు బండ్లను పంపిణీ చేయటమే కాకుండా వారికి గుర్తింపు కార్డులతో పాటుగా ఎటువంటి గ్యారంటీ లేకుండా బ్యాంకుల నుంచి సులభంగా రుణాలు ఇస్తున్నామని, ఈ చర్యలన్నీ పేదల ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతున్నాయని, నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతున్నాయని, స్థానికంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ఎమ్మెల్యే కార్యాలయానికి వెళితే తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కారం చూపుతున్నారని ప్రజలు స్పష్టం చేస్తున్నారు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పైడి తులసి, డివిజన్ అధ్యక్షులు జలకం రాజా, డివిజన్ ఇన్ఛార్జ్ పైడి శ్రీను, ప్రధాన కార్యదర్శి మరియు బాబు మరియు సూరి, మహిళా అధ్యక్షురాలు రమణమ్మ తదితరులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు చిరు వ్యాపారుల్ని, పేద వర్గాల్ని అండగా ఉండటం కోసం ప్రభుత్వం పరంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. P4లో భాగంగా చిరు వ్యాపారులకి అన్ని రకాలుగా బ్యాంకు లోన్లు ఏ గ్యారంటీ లేకుండా ఆధార్ కార్డు తీసుకెళ్తే 15,000 రూపాయలు ఇచ్చేటట్టుగా బ్యాంకు లోన్లు ఇప్పిస్తూ ఉన్నాం. అంతేకాకుండా చిరు వ్యాపారులకి గుర్తింపు కార్డులు ఇస్తున్నాం. స్ట్రీట్ వెండర్లకి జోన్లు పెట్టాం సెంట్రల్ నియోజకవర్గంలో. ఆ జోనుల్లో
బళ్ళు పెట్టుకున్నటువంటి వ్యాపారులందరూ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా నిరాకంటంగా వ్యాపారం చేసుకునేదానికి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తూ ఉన్నాం. వాళ్ళ జోలికి పోలీసులు కానీ అధికారులు కానీ వేధింపులు కానీ లేకుండా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకొని వాళ్ళ కుటుంబాలు పోషించుకుని అండగా ఉంటూ ఉన్నాం. అంతేకాకుండా సెంట్రల్ నియోజకవర్గంలో బళ్ళ మీద కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి, బళ్ళ మీద పళ్ళు, పూలు, చిరు వ్యాపారులందరికీ కూడా తోపుడు బళ్ళు ఉచితంగా ఇస్తున్నాం ఎమ్మెల్యే కార్యాలయం నుంచి. అంతేకాకుండా చిరు వ్యాపారులు చేస్తున్న వాళ్ళకి టిఫిన్లు అమ్ముకునే వాళ్ళకి టిఫిన్ బళ్ళు ఇస్తున్నాం. అలాగే ఇస్త్రీ బళ్ళు కుల వృత్తులు చేస్తే మా రజక సోదరులకి ఇస్త్రీ బళ్ళు. మాకు శక్తి వంచన లేకుండా మా శాయశక్తిలా మాకు భగవంతుడు ఇచ్చిన శక్తి కొలది ఎంతవరకు సహాయం చేయగల అంతవరకు సహాయం చేస్తున్నాం. అటు ప్రభుత్వ పరంగా, ఇటు మా వ్యక్తిగతంగా, మా డివిజన్ పార్టీ నాయకులు కూడా, మా డివిజన్ ప్రెసిడెంట్లు, అలాగే ఇన్ఛార్జీలు, అలాగే మాజీ కార్పొరేటర్లు అందరూ కూడా వాళ్ళు కూడా తగిన సహాయం చేస్తూ ఉన్నారు. ఈరోజు 62వ డివిజన్లో ప్రెసిడెంట్, డివిజన్ పార్టీ అధ్యక్షుడు రాజారావు, అలాగే ఇన్ఛార్జి సీను, పైటి సీను, మాజీ కార్పొరేటరు మా సోదరి పైటి తులసి, ధనలక్ష్మి, వేరి, వరలక్ష్మి అందరి ఆధ్వర్యంలో ఒక టిఫిన్ బండి, అలాగే 2 తోపుడు బళ్ళు ఇక్కడ ఇచ్చాం. నిరంతరం ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ ఈ 16 నెలల్లో దాదాపు 150 బళ్ళు, టిఫిన్ బళ్ళు కానీ, ఇస్త్రీ బళ్ళు కానీ, తోపుడు బళ్ళు కానీ ఇవ్వటం జరిగింది. భవిష్యత్తులో కూడా చిరు వ్యాపారులకు పూర్తిగా అండగా ఉంటాం. ప్రతి డివిజన్లో మా కార్యాలయానికి ఎవరైతే అవసరం కోసం, సహాయం కోసం వచ్చారో వాళ్ళందరికీ కూడా అండగా ఉంటామని తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది. పేదలకు ఎప్పుడు కూడా మేము అధికారంలో ఉన్నా లేనప్పుడు కూడా ఎప్పుడు నిరంతరం వాళ్ళకి అండగా ఉంటామని తెలియజేస్తూ ఈ చిరు వ్యాపారులకు అభినందన తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన గ్రామాల ప్రణాళికలు త్వరగా సిద్ధం చేయాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్. నకిలీ మద్యంపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై బిఎన్ఎస్ సెక్షన్ల కింద చర్యలు. రాష్ట్ర ఎక్సైజ్ భూగర్భ గనుల శాఖ మార్చులు కొల్లు రవీంద్ర. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సమస్యల పరిష్కారం, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంది. దుర్గ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరి అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.